నమస్కారం డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలుసు డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి గురించి. సీనియర్ మోస్ట్ డెంటల్ సర్జన్. గత 25 సంవత్సరాల నుంచి ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 37 ఇయర్స్ నుంచి అమీర్పేట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మరి ఈ డాక్టర్ రాస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే సామాన్య ప్రజలకి ఈ దంత పరిజ్ఞానాన్ని అందించడమే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి ఈరోజు కొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, పిల్లలు ఏ వయసు వచ్చే వరకు ఈ ఫ్లోరైడ్ నీళ్ళు అనేవి తాగకూడదు అంటారు? సాధారణంగా ఈ పళ్ళు అనేవి ఇప్పుడు పర్మనెంట్ పళ్ళు అవి 7వ సంవత్సరం నుంచి రావటం మొదలు పెడతాయి. అంటే ఇవి పర్మనెంట్ పళ్ళు. 7 సంవత్సరాల వరకు పాల పళ్ళు ఉంటాయి. ఆ తర్వాత పాల పళ్ళు 7వ సంవత్సరం నుంచి ఊడిపోవటం స్టార్ట్ అవుతుంది. ఈ ఊడిపోయి కొత్త పళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కొత్త పళ్ళు ఏంటంటే ఈ 7వ సంవత్సరం నుంచి ఇంచుమించు ఇప్పుడు 14, 15, 16, 18 సంవత్సరాల వరకు కూడా ఈ పళ్ళు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ఎదర పళ్ళు ముందు వస్తాయి, తర్వాత దంతాలు వస్తాయి, తర్వాత లాస్ట్ దంతం 18వ సంవత్సరానికి వస్తుంది. అంటే ఈ 18 సంవత్సరాల వరకు కూడా అంటే ఈ ఫ్లోరైడ్ వాటర్ అంటే అవాయిడ్ చేస్తే బెటర్ అన్నమాట. అంటే ఈ 18 సంవత్సరాలు కూడా ఈ ఫ్లోరైడ్ ఉన్న వాటర్ని తాగినట్లయితే ఆ లాస్ట్ పన్ను కూడా ఈ ఫ్లోరైడ్కి ఎఫెక్ట్ అయ్యి ఇది అంటే పళ్ళు పైకి వచ్చే వరకు కూడా అంటే లోన స్టార్ట్ అయినప్పుడే ఇది ఫ్లోరైడ్ అనేది డిపాజిట్ అవుతుంది. కాబట్టి ఇంచుమించు ఇప్పుడు 14 సంవత్సరాల పాటు 14 సంవత్సరాలకి ఆటోమేటిక్గా ఈ మొత్తం మన ఇప్పుడు ఇది 28 పళ్ళు మొత్తం మనకి 32 పళ్ళు ఉంటాయి. ఈ 32 పళ్ళులో 28 పళ్ళు వచ్చేస్తాయి. 14 సంవత్సరాలకే వచ్చేస్తాయి. ఆ తర్వాత 4 పళ్ళు జ్ఞానదంతాలు అంటారు. అంటే 3వ దంతం, దాన్ని జ్ఞానదంతం అంటారు. ఈ 3వ దంతం అనేది 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్యలో వస్తుందన్నమాట. అది తయారవడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి అట్లీస్ట్ 14 సంవత్సరాల వరకు అంటే 14 సంవత్సరాలకి మనకి ఈ పర్మనెంట్ పళ్ళన్నీ కూడా మనం నమిలే పళ్ళు అన్నీ కూడా దంతాలతో సహా మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ 14 సంవత్సరాలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఫ్లోరైడ్ వాటర్ మనం తాగకూడదు. ఆ తర్వాత వచ్చే జ్ఞానదంతం ఒకవేళ ఫ్లోరైడ్ ఉన్నా, ఒకవేళ ఫ్లోరైడ్ తోటి మచ్చలు ఉన్నా మనకి పెద్ద ఇది కాదనమాట. అంటే అది మనం చూయింగ్లో అంటే మనం నమిలేటప్పుడు ఆ జ్ఞానదంతం అది మనకు ఉపయోగపడదు. కాబట్టి అది ఫ్లోరైడ్ తోటి వచ్చిన మనకి పెద్ద నష్టమేమీ జరగదు. కాబట్టి ఇంచుమించు 14 సంవత్సరాల వరకు కూడా ఈ ఫ్లోరైడ్ వాటర్ని అవాయిడ్ చేసి ఈ పిల్లలకి మనం ఈ మంచి వాటర్ని అందించినట్లయితే ఈ పళ్ళపై మచ్చలు రాకుండా ఆ దంతాలపై గుంతలు ఏర్పడతాయి. ఆ గుంతల వల్ల ఏమవుతుందంటే ఆ గుంతల్లో ఫుడ్ ఇరుక్కుపోయి అక్కడ బ్యాక్టీరియా చేరి అవి పుచ్చిపోవడం కూడా జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే 14 సంవత్సరాల వరకు
ఫ్లోరైడ్ లేకుండా ఉన్న వాటర్ని పిల్లలకి అందించినట్లయితే మనకి పళ్ళన్నీ కూడా సురక్షితంగా ఉండే, ఏం మచ్చలు లేకుండా గుంతలు లేకుండా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. సో డియర్ వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మా డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.